హలో గాయ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. సో ముందుగా అందరికీ ఈరోజు మన అడ్డా 24/7 తెలుగు టీం తరపున అందరికీ కూడా క్రిస్మస్ డే శుభాకాంక్షలు అమ్మ. సో హ్యాపీ క్రిస్మస్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. హ్యావ్ ఏ వెరీ ఫన్ డే. ఓకే, సో ఈరోజు వచ్చేసి ది మోస్ట్ ఇంపార్టెంట్ జనరిక్ అనేది మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా థంబ్నెయిల్ మీద, ఎస్ఎస్సి జీడీ 2026కి సంబంధించిన జనరల్ స్టడీస్ సబ్జెక్ట్ వారీగా, జనరల్ స్టడీస్కి సంబంధించిన కానీ జనరల్ అవేర్నెస్కి సంబంధించిన ఏ విధంగా చదవాలి, అండ్ దాంతోపాటు బోనస్ ఏంటంటే ఎస్ఎస్సి సిజిఎల్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి సంబంధించిన ఆ యొక్క జనరల్ స్టడీస్ సిలబస్ అనేది కూడా మీకు జనరలైజ్డ్గా బ్రీఫ్గా ఆ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుంది, సిలబస్ అనేది ఆ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుంది, అండ్ అట్ ద సేమ్ టైం అందులో నుంచి మనకి ఏ టాపిక్స్ నుంచి మనకి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి, అండ్ ఆ జనరల్ అవేర్నెస్, ఆ జనరల్ స్టడీస్ని మనం ఏ విధంగా మనం డివైడ్ చేసుకొని ఎలా చదవాలనేది మీకు బ్రీఫ్గా ఒక 15 మినిట్స్లో మీకు డీటెయిల్గా ఈ యొక్క అనాలిసిస్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో రాబోయే ఎస్ఎస్సి జాబ్ క్యాలెండర్ని దృష్టిలో పెట్టుకొని జనరల్ స్టడీస్ అనేది ఏ విధంగా చదవాలి, అది ఎస్ఎస్సి జీడీ అయినా సరే, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అయినా సరే, లేకపోతే సిజిఎల్ అయినా సరే, లేకపోతే అదర్ జేఈ ఎగ్జామినేషన్స్, వాట్ ఎవర్ ఎస్ఎస్సికి సంబంధించిన అన్ని ఎగ్జామినేషన్స్ అనేది ఏ విధంగా చదవాలనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే వెయిటేజ్ అనేది అటు ఇటుగా మారుతుందమ్మా ఎగ్జామ్కి, బట్ మిగతాదంతా కూడా ఆల్మోస్ట్ సేమ్ ప్యాటర్న్, సిలబస్ అనేది సేమ్ ప్యాటర్న్లో ఉంది. సో ముందుగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లాస్ట్ వరకు వీడియోని చూడండి, లైక్ చేయండి, అండ్ చాలామంది వీక్షకులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క వ్యూ చూస్తున్నారు ఈ యొక్క వీడియోని, సో సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, వీలుంటే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. వీలుంటే ఏమన్నా మీకు ఉంటే కామెంట్ సెక్షన్లో చేయండి. అండ్ ఒకవేళ మీకు రాబోయే ఎస్ఎస్సి జాబ్ క్యాలెండర్ కానీ, బ్యాంకింగ్కి సంబంధించిన జాబ్ క్యాలెండర్ కానీ, ఏపీఎస్సి ఫౌండేషన్, ఆర్ఆర్బీకి సంబంధించిన ఏ కోర్స్ అయినా కావాలనుకుంటే బిగ్గెస్ట్ ప్రైస్ డ్రాప్ అనేది ఉంది, బిగ్గెస్ట్ ప్రైస్ ఆఫర్స్ అనేవి 10,000 ఎంసీక్యూస్, మీరు ఏ లైవ్ కోర్స్ తీసుకున్నా కానీ 10,000 ఎంసీక్యూస్కి సంబంధించిన పీడిఎఫ్ అనేది కూడా మనకి ఫ్రీగా అవైలబుల్గా మనకి ఇవ్వడం జరుగుతుంది విత్ డౌన్లోడబుల్ ఆప్షన్ అనేది. ఓకేనా? కింద డిస్క్రిప్షన్ లింక్లో మనకి ఆ యొక్క యాప్కి సంబంధించిన లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఆ నెంబర్కి కాల్ చేయండి. కింద డిస్క్రిప్షన్ లింక్ కనిపిస్తుంది కదా, 8800680247 స్క్రోల్ అవుతుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా? సో ఈరోజు వచ్చేసి ఎస్ఎస్సి జీడీ, సిజిఎల్, సిహెచ్ఎల్కి సంబంధించిన ఈ జనరల్ అవేర్నెస్, జనరల్ స్టడీస్కి సంబంధించిన ఆ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్ అనేది మనం కొంచెం డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా? స్టార్ట్ చేద్దాం. ఎస్, హియర్ ఇస్ ద వన్. సో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ ప్యాటర్న్ రాబోయే రోజుల్లో 2026కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఫస్ట్, అది మనకి ఇంపార్టెంట్ కాబట్టి, ఎందుకంటే ఆల్రెడీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది, చాలామంది అప్లై చేశారు కాబట్టి ఆ టైర్ 1కి సంబంధించి చూద్దాం. సో ఆల్రెడీ మీ అందరూ తెలిసిందే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మనకి మల్టిపుల్ చాయిస్ ఆప్షన్స్ అనేది 4 సెక్షన్స్ అనేది ఉంటుంది మనకి టైర్ 1కి సంబంధించింది, విత్ 80 క్వశ్చన్స్. ఆన్లైన్ మోడ్ ఏదైతుందో 80 క్వశ్చన్స్ అనేది మనకి క్లియర్ కనిపిస్తుంది, 60 నిమిషాలు. సో దెర్ ఈజ్ ఆల్సో నెగిటివ్ మార్కింగ్ ఆఫ్ 0.25, అంటే ప్రతి 4 మార్కులు తప్పుపోతే, ఓకేనా, 4 క్వశ్చన్స్ అనేది తప్పు చేస్తే మీకు ఒక క్వశ్చన్ అనేది తీసివేయడం జరుగుతుంది, అంటే 0.25 నెగిటివ్ మార్కింగ్ అనేది ఇండైరెక్ట్గా వాళ్ళు మెన్షన్ చేయడం జరుగుతుంది ఫర్ ఎవ్రీ ఇన్కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఆ సిలబస్ ఎగ్జామ్కి సంబంధించిన, అంటే జనరల్ స్టడీస్ కదమ్మా, బిఫోర్ గోయింగ్ టు దిస్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఆర్ జనరల్ స్టడీస్, సో ఆ యొక్క దానికంటే ముందు సో ఫస్ట్ మనకి సబ్జెక్టుల వారీగా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయనేది ఒకసారి జీడీకి సంబంధించి చూద్దాం. సో అలాగే సిజిఎల్ చూద్దాం, సిహెచ్ఎస్ఎల్ కూడా చూద్దాం. సో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనేది 20 క్వశ్చన్లు 40 మార్కులు, అంటే ఈచ్ క్వశ్చన్ కంటైన్స్ 2 మార్క్స్. అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఈచ్ క్వశ్చన్ కంటైన్స్ 2 మార్క్స్. అండ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అనేది ఏదైతుందో 8th క్లాస్ వరకు, ఎలిమెంటరీ నథింగ్ బట్ 8th క్లాస్ వరకు మ్యాథమెటిక్స్ అనేది ఏదైతుందో 20 × 2, ఇది కూడా చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ దాదాపు 80 క్వశ్చన్లు 160 మార్కులు కనిపిస్తుంది కదమ్మా. 80 క్వశ్చన్లు 160 మార్కులకి సంబంధించిన చాలా క్లియర్గా ఉంది. ఐ థింక్ 1 అవర్ ఆ 60 మినిట్స్ సెషన్లో ఇవన్నీ కూడా మనం చేయాలమ్మా. సో ఇక్కడ మన మెయిన్ ప్రధానంగా మనం ఈరోజు మనం డిస్కస్ చేసుకునేది ఈ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ అనేది ఎన్ని క్వశ్చన్స్ అనేది వస్తున్నాయి, 20 క్వశ్చన్స్ అనేది వస్తున్నాయి. ఆ 20 క్వశ్చన్స్ వచ్చేసి మనకి ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా అడుగుతున్నాడు, అంటే గతంలో మనకి అడిగిన ఆ యొక్క పీవైక్యూస్ బేసిస్గా, గత సంవత్సరంలో అడిగిన ప్రశ్నల ఆధారంగా, ప్లస్ మెయిన్ నోటిఫికేషన్ ఏదైతుందో వాళ్ళు ఇచ్చిన ఆ యొక్క టాపిక్స్ ఏదైతుందో దాన్ని బేస్ చేసుకొని మనం ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. సో జీడీ, జీకే అండ్ జిఎస్ సిలబస్ అనేది చూద్దాం. సో దిస్ సెక్షన్ విల్ అసెస్ ద క్యాండిడేట్స్ జనరల్ అవేర్నెస్, అంటే మన యొక్క జనరల్ నాలెడ్జ్ అనేది టెస్ట్ చేస్తుందమ్మా. అంటే మనం రెగ్యులర్గా మనం న్యూస్ పేపర్ని మనం ఫాలో అవుతున్నామా లేదా, కరెంట్ నేషనల్ ఇంటర్నేషనల్కి సంబంధించిన రిలేషన్స్ అనేది ఏ విధంగా ఉన్నాయి భారతదేశంతో, ఈ యొక్క నేబరింగ్ కంట్రీస్ యొక్క రిలేషన్స్ అనేది ఏ విధంగా ఉన్నాయి, అసలు ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఓకేనా, యుద్ధాలకి సంబంధించిందైనా సరే, లేకపోతే అవార్డ్స్కి సంబంధించిందైనా సరే,
లేకపోతే ఏదైనా ఈవెంట్స్కి సంబంధించిన సరే, పర్సనాలిటీస్కి సంబంధించిన సరే, ఇన్సిడెంట్స్ కానీ ఇలాంటి ప్రపంచంగా మీకు అవగాహన ఉందా లేదా, లేదంటే కేవలం బట్టి కొట్టుకొని మెమరీ బేస్డ్ ఏదైతే నాలెడ్జ్తోని మీరు వస్తున్న ఎక్స్పోజర్ ఉందా లేదా, ప్రపంచంతోని మీకు ఆ యొక్క సంబంధం అనేది రిలేషన్ ఉందా లేదా అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఎవరైతే రెగ్యులర్గా న్యూస్ పేపర్స్, ఎవరైతే రెగ్యులర్గా మ్యాగజైన్స్ ఎవరైతే చదువుతుంటారో, రెగ్యులర్గా మనకి కరెంట్ అఫైర్స్ ఎవరైతే ఫాలో అవుతుంటారో, ఈ యొక్క సెక్షన్ అనేది మీరు ఈజీగా, డైనమిక్ సెక్షన్ అనేది ఈజీగా మీరు అటెంప్ట్ చేయొచ్చు. సో ఈ జనరల్ అవేర్నెస్ ఏదైతే జనరల్ నాలెడ్జ్ అనేది ఏదైతుందో, జిఎస్ అనేది ఏదైతుందో 2 పార్ట్స్గా మనం డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి స్టాటిక్ పార్ట్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డైనమిక్ పార్ట్. సో మీరు ఎగ్జామ్ కంటే ముందుగా, అంటే నోటిఫికేషన్ కంటే ముందుగా మీరు రెడీ అవ్వాల్సింది, ఆ జాబ్ క్యాలెండర్ కంటే ముందుగా మీరు ప్రిపరేషన్ అవ్వాల్సింది స్టాటిక్ పార్ట్ అనేది ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ వాస్ట్ నాలెడ్జ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ అన్నాడు. సో కరెంట్ అఫైర్స్ అంటే ఈ నేషనల్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అండ్ అట్ ది సేమ్ టైం నేబరింగ్ కంట్రీస్ ఏదైతుందో ఆ నేబరింగ్ కంట్రీస్ అండ్ డే టు డే ఎవ్రీడే సైన్స్ ఏదైతే సైంటిఫిక్ టెక్నాలజీకి సంబంధించిన ఆ సైంటిఫిక్ నాలెడ్జ్కి సంబంధించిన ఏదైతే ఉందో ఆ యొక్క విజ్ఞానం అనేది కూడా ఉండాలని చెప్పేసి అన్నారు. సో ఇది డైనమిక్ పార్ట్ అనమాట. కంప్లీట్గా చూసుకుంటే ఇది డైనమిక్ పార్ట్స్. సో ఈ డైనమిక్ పార్ట్తో పాటు మనకి ఇండియన్ హిస్టరీ ఆల్రెడీ మనం చదివే ఉంటాం, ఎన్సీఆర్టీలో కానీ, తెలుగు అకాడమీలో కానీ. సో కల్చర్, ఇండియన్ జాగ్రఫీ అండ్ ఎకనామిక్ ఏదైతే మనం చెప్పుకున్న ఆ యొక్క సైన్స్ అనేది ఆర్ ఎకనామిక్కి సంబంధించిన సీన్ ఏదైతుందో ఎకానమీ అంటాం, జనరల్ పాలిటీ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏదైతుందో ఈ టాపిక్స్ అన్ని కూడా చాలా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో దీంతో పాటు మనకి సైన్స్, జనరల్ సైన్స్ అండ్ ఎస్ఎన్టీ అనేది కూడా మనకు ఉంటుందమ్మా. సో ఇక్కడ మీరు ఓవరాల్గా ఆ యొక్క సిలబస్ని కోర్ సబ్జెక్ట్స్ ఏదైతుందో ఆ కోర్ సబ్జెక్ట్స్గా డివైడ్ చేసుకోవచ్చు. హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకనామిక్స్ అండ్ జనరల్ సైన్స్ ఏదైతే ఉందో ఇది కోర్ సబ్జెక్ట్స్ అనమాట. ఇది మారవు, ఇవి మారుతాయా సార్ అంటే మారవు, కాన్సెప్ట్స్ మాత్రమే ఉంటాయి. సో ఈవెన్ ఎకనామిక్స్ కూడా మీరు అనుకోవచ్చు సార్ ఎకనామిక్స్ కూడా మారుతుంది కదా అంటే ఎస్, కానీ మన ఎస్ఎస్సి లాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో వచ్చేది 2-3 మార్కులకి కదమ్మా, 1 or 2 మార్క్స్ మాత్రమే మనకు వస్తుంటాయి ఈ యొక్క సెక్షన్ నుంచి, ఏది ఎకానమీ నుంచి కానీ, పాలిటీ నుంచి కానీ, జాగ్రఫీ నుంచి కానీ, హిస్టరీ కానీ, జనరల్ సైన్స్ నుంచి కానీ. సో దానికోసం వాడు ఎక్కువగా డైనమిక్ మీద మనం ఫోకస్ చేయడమా. ఒకవేళ డైనమిక్ అంశాలు ఏమైనా ఉంటే కరెంట్ అఫైర్స్లో మీకు కవర్ చేయడం జరుగుతుంది. సో హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకనామిక్స్ అండ్ జనరల్ సైన్స్ అనేది ఎగ్జామ్ నోటిఫికేషన్ కంటే రాకముందే మీరు కొంచెం ఈ యొక్క వీడియో సెషన్స్ వింటూ, క్లాసెస్ అనేది వింటూ, మీరు నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకొని టెస్ట్ సిరీస్లు రాస్తూ ముందుగానే మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అంశాలు. ఎందుకంటే ఇక్కడ మనకి ఎక్కడ కూడా ప్రాక్టీస్ అనేది అవసరం లేదు. అదృష్టం ఏంటంటే మనం రీడ్, రివైజ్ తెలుసు అనుకుంటే చదవడము, రాయడము అండ్ రీకాల్ చేసుకోవడం ఇదే ఉంటుంది. కానీ పెన్ను, బుక్, నోట్ బుక్ పెట్టుకొని మీరు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. సో జనరల్గా మీరు ఎప్పుడైనా సరే ట్రావెలింగ్లో ఉన్నప్పుడు, ఫంక్షన్స్లో ఉన్నప్పుడు, లేదంటే టైం వేస్ట్ అవ్వకూడదు అన్నప్పుడు మీరు జనరల్ స్టడీస్ మీద ఫోకస్ చేయడమా. ఎందుకంటే జనరల్గా మనకి ఏదన్నా సరే డివైట్ అయినప్పుడు, లేకపోతే ఫంక్షన్స్ వెళ్ళినప్పుడు, లేకపోతే ట్రావెలింగ్ అవుతున్నప్పుడు జనరల్గా మనకి ఈ యొక్క అర్థమెటిక్ కానీ, క్వాంట్ కానీ, రీజనింగ్ కానీ, ఈ ఇంగ్లీష్ కానీ ఇవన్నీ కూడా మనకి కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ప్రిపేర్ అవ్వాలంటే. కానీ ఇది అలా కాదమ్మా. సో ఎక్కడికి వెళ్ళినా కానీ, సో ఏ టైంలో కానీ మనం ఇంట్లో ఉండి కూడా మనం ప్రిపేర్ అవ్వచ్చిన సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఆ కోర్ సబ్జెక్ట్స్. రెండోది వచ్చేసి డైనమిక్ అండ్ స్టాటిక్ జీకే. సో రెండోది వచ్చేసి మనకి ఎక్కువగా కరెంట్ అఫైర్స్. ఆల్రెడీ ఇంతకుముందే మీకు చెప్పాను, ఈ కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్గా కూడా మనకు క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. లాస్ట్ 6 to 8 months వచ్చేసి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్, సమ్మిట్స్, డిఫెన్స్, న్యూస్, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ అవార్డ్స్ వీటికి సంబంధించిన క్వశ్చన్స్ అనేది మీరు ఎక్కువగా ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నించండి. అండ్ స్టాటిక్ జీకే వచ్చేసి మనకి ఇంపార్టెంట్ డేస్ తెలుసు కదా, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ డేస్ ఏదైతుందో ఆ జాతీయ మరియు అంతర్జాతీయ దినోత్సవాలు ఏదైతే వాటి మీద బుక్స్ గుర్తుపెట్టుకోండి. బుక్స్ అండ్ ఆథర్స్ లైక్ ఫేమస్ పర్సనాలిటీస్ ఏదైతుందో, ఫేమస్ పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో, ఎకనామిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించింది. ఇవి కూడా స్టాటిక్, డైనమిక్ 2 ఉండాలమ్మా. పాతవి చదవాల్సిందే, కొత్తవి చదవాల్సిందే. లైక్ మొన్న రీసెంట్గా చూసుకుంటే కేవీఎస్, ఎన్విఎస్ ఏదైతుందో అందులో ఎక్కువగా స్టాటిక్ అడిగాడంట, డైనమిక్ అడగలేదు. సో ఇవే స్టాటిక్ ఉన్నవి: నేషనల్ పార్క్స్, అవార్డ్స్, స్పోర్ట్స్, మేజర్ గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్స్, అపాయింట్మెంట్స్, సెన్సెస్ వీటి మీద కొంచెం మీరు ఫోకస్ చేయండి. ఇవి గతంలో అడిగిన ప్రశ్నల యొక్క విశ్లేషణ ఆధారంగానే మీకు ఇవన్నీ కూడా మీకు చెప్తున్నాను. సార్ కేవలం జీడీకేనా అంటే జీడీకే, ఎస్ఎస్సి జీడీకే కాదమ్మా. ఇది ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, జీడీ వీటన్నిటికీ కూడా, జేఈ లాంటి ఎగ్జామినేషన్స్ అన్నిటి కూడా ఈ యొక్క ఏదైతే ప్యాటర్న్ అనేది ఏదైతుందో, ఈ యొక్క స్ట్రాటజీ అనేది ఏదైతుందో, వీటి మీద ఈ యొక్క కాన్సెప్ట్స్ ఏదైతుందో, ఈ యొక్క సబ్జెక్ట్స్, ఆ యొక్క కోర్ టాపిక్స్ ఏదైతుందో, డైనమిక్ టాపిక్స్ ఏదైతుందో వాటి మీద మీరు కొంచెం ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మీ అందరికీ తెలిసిందే. ఇంగ్లీష్, హిందీతో పాటు 13 రీజనల్ లాంగ్వేజెస్ అనేది ఉంటాయి. సో ఎక్కువగా మీకు చెప్పే కదా, చాలా క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా మీకు సబ్జెక్ట్స్ అనేది మనకి డివైడ్ చేయడం జరిగింది. సార్ మరి వాట్ అబౌట్ దిస్ ఎస్ఎస్సి, సిజిఎల్ అండ్ సిహెచ్ఎల్కి సంబంధించిందంటే ఎస్ఎస్సి ఏదైతే మనం చెప్పుకున్న ఈ యొక్క జనరల్ స్టడీస్ అనేది ఏదైతుందో ఇక్కడ మనకు తెలిసింది. సో 50 మార్క్స్ వెయిటేజ్ ఉంది. క్వశ్చన్స్ వచ్చేసి 25 క్వశ్చన్స్ వచ్చాయి, కనిపిస్తుంది కదా, అక్కడ 20, ఇక్కడ వచ్చేసి 25, 5 మార్క్స్ మాత్రమే. సేమ్ కాన్సెప్ట్స్
ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి సంబంధించింది కానీ ఆ టైర్ 1 ఎగ్జామినేషన్ అండ్ ఎస్ఎస్సి సిజిఎల్కి సంబంధించింది ఏదైతుందో ఆల్మోస్ట్ ఇది కూడా మనం చూసుకుంటే మనకి జనరల్ అవేర్నెస్ వచ్చేసి 25 మార్కులు అనేది ఉన్నాయి, కనిపిస్తుంది కదా. సో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అవేర్నెస్ జీకే అన్నీ కూడా 25 మార్కులు వెయిటేజ్ అనేది ఉంది. సో స్టాటిక్ పార్ట్ సేమ్ ఇక్కడ కూడా అంతే. సో అదే మనకి 20 మార్కులు, అదే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి మనకి ఇక్కడ 25 ఉన్నాయి. అండ్ ఆబ్వియస్లీ మనకి 50 మార్కులు అనేది చాలా క్లియర్గా మనకు కనిపిస్తుంది. మిగతాది మనకి కదమ్మా తమ్నేలో చూసారు కదా, ఓన్లీ జనరల్ స్టడీస్ మీద మాత్రమే ఫోకస్ చేస్తున్నాను. ఈ యొక్క మ్యాథమెటికల్ అబిలిటీస్ కానీ, రీజనింగ్ కానీ, జనరల్ కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్, ఇంగ్లీష్ ఇవన్నీ కూడా మన రెస్పెక్టివ్ ఫ్యాకల్టీస్ అన్ని కూడా డీల్ చేయడం జరుగుతుంది. ఈవెన్ సిహెచ్ఎస్ఎల్ టైర్ 2లో కూడా చూసుకున్నా మనకి ఈ జనరల్ అవేర్నెస్ అనేది మనకి 20 క్వశ్చన్స్ అనేది చాలా క్లియర్గా ఉంది. సో యావరేజ్గా 20 to 25 మార్క్స్ మీకు ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పాను. ఇందులో నుంచి మనకు వచ్చే మార్కులు, ఇందులో నుంచి మనకు వచ్చే వెయిటేజ్ వచ్చేసి కనిపిస్తుంది కరెంట్ అఫైర్స్ 5 to 7 ఆల్రెడీ ఇది కూడా చెప్పాను మీకు. ఏది హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకనామిక్స్ ఏదైతే ఉందో అందులో నుంచి 1 లేదా 2 లేదంటే 2 లేదా 3, కానీ జనరల్ సైన్స్ నుంచి ఎక్కువగా వస్తున్నాయేమో, ఎందుకంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఎస్ఎన్టీ సో ఇవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి 4 నుంచి 6 మార్కులు అనేది వస్తున్నాయి. అండ్ స్టాటిక్ జీకే అనేది ఏదైతుందో 3 నుంచి మనకి 5 మార్కులు రావడం జరుగుతుంది. ఏదైతే ఇంతకుముందు మీకు చెప్పాను కదా స్టాటిక్ జీకే, అది 3 నుంచి మనకి 5 మార్కులు అనేది రావడం జరుగుతుంది. అండ్ మిసిలినియస్ కంప్యూటర్ బేసిక్స్ అబ్రివేషన్స్ వచ్చేసి 1 to 2 మార్క్స్. అంటే జనరల్ అవేర్నెస్లో మీకు చెప్తున్నానమ్మా. మళ్ళీ కంప్యూటర్ అవేర్నెస్ క్వాలిఫైయింగ్ టెస్ట్ గురించి మనం చెప్పట్లేదు. జనరల్ అవేర్నెస్లో వాడు అడిగితే ఇలా అడుగుతున్నాడు అన్న సంగతి గుర్తుపెట్టుకుని, ఓకేనా. సో ఎక్కువగా మనకి కరెంట్ అఫైర్స్ మీద అడుగుతున్నాడు, ఎక్కువగా మనకి ఈ యొక్క స్టాటిక్ జీకే అండ్ జనరల్ సైన్స్ ఏదైతుందో దానికి ఎక్కువ వెయిటేజ్ ఉందన్న సంగతి చాలా క్లియర్గా మనకి స్పష్టంగా తెలుస్తుంది, ఓకేనా. సో యావరేజ్ చూసుకుంటే ఇవే హాఫ్ ఆఫ్ ది మార్క్స్ అనేది, హాఫ్ ఆఫ్ ది వెయిటేజ్ అనేది మనకి ఇందులో నుంచే ఎక్కువగా ఉన్న సంగతి క్లియర్గా మనకి తెలిసిపోతుంది, ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సో సిహెచ్ఎస్ఎల్ అయినా సరే, సిజిఎల్ అయినా సరే అదే స్టాటిక్ పార్ట్, అదే డైనమిక్ పార్ట్ ఉందన్న సంగతి కొంచెం గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో సిజిఎల్ అనేది ఏదైతే మోర్ ఇన్ డెప్త్ క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది, ఎస్పెషల్లీ ఇన్ టైర్ 2 క్వశ్చన్స్ కవరింగ్ డీటెయిల్డ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ ప్లస్ కరెంట్ అఫైర్స్. జీడీలో అనేది మిక్స్ ఆఫ్ కోర్ సబ్జెక్ట్స్ అండ్ జీకే ఇంక్లూడింగ్ ఏరియాస్ లైక్ ఫినాన్స్, బ్యాంకింగ్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ రిలవెంట్ టు ద కానిస్టేబుల్ లెవెల్ ఎగ్జామినేషన్స్. సో ఇలా అమ్మ ఓవరాల్గా చూసుకుంటే మీకు క్లియర్గా మీకు చెప్పాను దేని మీద ఫోకస్ చేయాలి, దేని మీద ఫోకస్ చేయొద్దని చెప్పేసి కూడా మీకు చెప్పాను. సో మోర్ వచ్చేసి స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్ అనేది దాదాపు మనకి మినిమం 12 మార్కులు అనేది వస్తుంది. హాఫ్ ఆఫ్ ది వెయిటేజ్ వచ్చేసి మనకి ఈ స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్, కరెంట్ ఈవెంట్స్ అండ్ జనరల్ సైన్స్ అనేది ఏదైతుందో ఆ జనరల్ సైన్స్ మీద మీరు కొంచెం ఎక్కువగా ఫోకస్ చేయాలని చెప్పేసి మా యొక్క మనవి, ఓకేనా. సో హోప్ ఐ జస్ట్ గివెన్ సమ్ క్లారిటీ. అండ్ ముందుగా ఒక 2 minutes ప్రమోషన్ అమ్మా, ఎక్కువ టైం తీసుకోను, ఐ టేక్ 2 to 5 minutes, తర్వాత మీరు హ్యాపీగా ఎగ్జిట్ అవ్వచ్చు, ఓకేనా. ఎస్, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ క్రిస్మస్ డే సందర్భంగా ఈరోజు క్రిస్మస్ డే సందర్భంగా మీ అందరికీ కూడా ఆఫర్స్ అనేది ఉన్నాయి. 25% ఆఫర్, ఒకవేళ Y1032 కోడ్ అనేది యూజ్ చేస్తే 27% ఆఫర్ అనేది మనకి నడుస్తుంది. ఇంకా మీకు ఏమైనా అడ్మిషన్స్కి సంబంధించిన డౌట్ ఉంటే 8800680247 నెంబర్ కాల్ చేయడమా. సో మనకి మీరు ఏపీ తెలంగాణ మెగా ప్యాక్ అనేది ఒకటి ఉంటుంది, ఎక్కువ సేల్ అయ్యేది ఆ కోర్సు. రాబోయే 24 months ఈరోజు తీసుకుంటే రాబోయే 24 monthsకి సంబంధించిన అన్ని నోటిఫికేషన్స్, వెదర్ ఇట్ మైట్ బి ఎస్ఎస్సి, వెదర్ ఇట్ మైట్ బి బ్యాంకింగ్, వెదర్ ఇట్ మైట్ బి ఆర్ఆర్బి, తెలంగాణ గవర్నమెంట్స్, ఏపీ గవర్నమెంట్స్, ఏదైనా సరే ఏ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన అప్కమింగ్ అడ్డాలో ఇంట్రొడ్యూస్ చేసేది ఎస్ఐ కానీ, లేకపోతే పీసీ కానీ, హైకోర్టు కానీ, డిఎస్సి కానీ, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి ద ఎగ్జామినేషన్, సిఎంఆర్ఎస్, కేవీఎస్, ఎన్విఎస్, టెట్, డిఎస్సి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి సంబంధించిన ఏవైతున్నాయో అవన్నీ కూడా మీరు ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇక్కడ మీరు అవి లైవ్ సెషన్స్ అనేది, ఇంటరాక్టివ్ సెషన్స్ అనేది వినొచ్చు, టెస్ట్ సిరీస్ అనేది ఉంటుంది, అండ్ ఈ బుక్స్ అనేది మనకి అవైలబుల్గా ఉంటుంది. సో మాక్ టెస్ట్లు అనేది అవైలబుల్గా ఉంటాయి. సో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఆ డౌన్లోడ్ చేసుకునే యొక్క ప్రొసీజర్ కూడా మీకు చెప్తాను. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆఫర్ అమ్మా, చాలామంది తీసుకుంటారు అదే ఏపీటీజీ మెగా ప్యాక్ అనేది. లేదు సార్ తెలంగాణ మెగా ప్యాక్ తీసుకుంటామంటే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన నోటిఫికేషన్స్ ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన నోటిఫికేషన్స్. అది ఏపీటీజీ మెగా ప్యాక్ అనుకో, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ ప్లస్ ఐబీపీఎస్ అన్ని నోటిఫికేషన్స్ అనేది మీరు లైవ్ ఇంటరాక్టివ్ సెషన్స్ అనేది వినొచ్చు. సో ఇంకేమైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, వాళ్ళు ఖచ్చితంగా రెస్పాండ్ అనేది అవ్వడం జరుగుతుంది. సో కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది మీరు ఓపెన్ చేస్తే డైరెక్ట్గా మనకి గూగుల్ ప్లే స్టోర్ ఏదైతుందో దానిలోకి ఎంటర్ అవుట్ అవుతుందమ్మా. ఇట్ విల్ బి ఎంటర్ అవుట్ ఇంటూ గూగుల్ స్టోర్. సో ఇన్స్టాల్ కొట్టండి. ఇన్స్టాల్ కొట్టిన తర్వాత మొబైల్ నెంబర్ అనేది మీరు యాక్సెస్ అనేది ఉంటుంది. ఆ మొబైల్ నెంబర్ తర్వాత
మీకు ఓటీపీ వస్తుంది, ఇంగ్లీష్ అని టైప్ చేయండి. సో చాలామంది చేసే మిస్టేక్ వచ్చేసి దే ఆర్ గోయింగ్ విత్ దిస్ గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్. డోంట్ గో విత్ దిస్ గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్, గో విత్ దిస్ స్టేట్ ఎగ్జామ్స్. స్టేట్ ఎగ్జామ్స్ క్లిక్ చేసిన తర్వాత ఏపీ తెలంగాణ వస్తుంది. సో తర్వాత వచ్చేసి మనకి ఇలా డైరెక్ట్గా యాప్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. అలా ఎంటర్ అయిన తర్వాత మనకి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సో బెస్ట్ సెల్లర్ ఏబీటీజీ మెగా ప్యాక్ అని. లేదు సార్ మేము ఎగ్జామ్ ఓరియంటెడ్గా వెళ్తున్నాం, మేము ఇండివిజువల్గా కావాలనుకుంటే ఫైన్ ప్రోడక్ట్, లేదంటే ప్రజెంట్ లైవ్ సెషన్స్ ఏమైనా స్టార్ట్ అవుతుందంటే లైవ్ సెషన్స్. అలా మనకి ఫైండ్ ప్రోడక్ట్ బై ఎగ్జామ్ అయితే ఇలా వస్తుంది, లైవ్ సెషన్స్ అయితే మనకి ఇలా వస్తుంది. సో ఆల్రెడీ మనకి లైవ్ సెషన్స్ ఏదైతే రన్ అవుతున్నాయో అవన్నీ కూడా ఇట్లా కనిపిస్తుంటాయమ్మా. ఆల్రెడీ మనకి ప్రోడక్ట్ మీకు ఏదైతే నచ్చిన ఎస్ఐ కానీ, ఎస్ఎస్సి కానీ, టెట్ కానీ, హైకోర్టు కానీ, ఐబీ కానీ, గ్రామ సచివాలయం, తెలుగు బ్యాంకింగ్, ఇలా ఎన్టీపీసీ, ఇలా ప్రోడక్ట్గా కావాలనుకుంటే ఇలా ఉంటాయమ్మా. సో ఏపీటీజీ మెగా ప్యాక్ లైవ్ సెషన్కి వెళ్ళండి, ఏపీటీజీ మెగా ప్యాక్ వెళ్ళండి. చెప్పే కదా ఏపీటీఎస్ మెగా ప్యాక్ అనేది ఉంది, తెలంగాణ మెగా ప్యాక్ ఉంది. సో రెండు కూడా మీరు ఏదో ఒకటి ఆప్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అక్కడ మీకు యూనో కోడ్ అనేది వస్తుందమ్మా, మోర్ ఆఫర్స్ అనేది ఉంటుంది. ఆ మోర్ ఆఫర్స్ దగ్గర Y1032 కోడ్ అనేది యూజ్ చేయండి. సో యూజ్ చేస్తే మనకి యూనో ఎక్స్ట్రా డిస్కౌంట్ అనేది వస్తుంది. ఇంకా మీకు ఏమన్నా డౌట్ ఏమన్నా ఉంది అనుకుంటే చెప్పే కదా ఈ నెంబర్కి కాల్ చేయండి అమ్మా. డూ కాల్ టు దిస్ నెంబర్ 8800680247. లేదు సార్ మాకు ఓన్లీ ఎస్ఎస్సీఏ మా కాన్సన్ట్రేషన్ అనుకుంటే ఎస్ఎస్సి ఫౌండేషన్ బ్యాచ్ అనేది మనకి నిన్ననే ఈరోజే మనకి మొన్న 2 days బ్యాక్ మనకి స్టార్ట్ అయింది, 23rd December. సో 2 days బ్యాక్ అనేది స్టార్ట్ అయింది. స్లోగానే వెళ్ళింది, 1 or 2 sessions రికార్డింగ్స్ జరిగాయి. సో మిగతావన్నీ కూడా లైవ్ అనేది వెళ్ళిపోతుంది. సో లైవ్ బ్యాచ్, దీంతోపాటు మనకి ఫ్రీ 10,000+ MCQs అనేది మనకి ఫ్రీ PDF అనేది కూడా అవైలబుల్గా ఉంటుంది. తొందరగా తీసుకోండి, ఓకేనా. సో ఈ కోడ్ అనేది యూజ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్, అండ్ వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ ఆల్.